Hi guys, how are you? This is Mahi. Welcome back to my YouTube channel. ఈ వీడియోలో 2 ఇంట్రెస్టింగ్ HTML టాపిక్స్ అయితే మనం కవర్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ టాపిక్ ఏంటంటే హౌ టు ఇన్సర్ట్ గూగుల్ మ్యాప్స్ ఇంటూ అవర్ వెబ్సైట్స్. అంటే మనం డిజైన్ చేసిన వెబ్సైట్స్ లోకి ఐ ఫ్రేమ్స్ అనే HTML ట్యాగ్ యూస్ చేసుకునేసి గూగుల్ మ్యాప్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? సెకండ్ టాపిక్ వచ్చేసి ఫేవ్ ఐకాన్స్. ఫేవ్ ఐకాన్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా వెబ్సైట్స్ ని విజిట్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ కి సంబంధించిన లోగో కానీ ఐకాన్ కానీ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మనం అబ్జర్వ్ చేస్తుంటాం టైటిల్ పక్కన. ఓకేనా? అది మనం HTML యూజ్ చేసుకుని కూడా ఈజీగా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేదానికైతే ట్రై చేయండి. ఓకే, ఇంకా అస్సలు లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసుకునేద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే మనం ఫోల్డర్లోకి వెళ్ళి ఫైల్ అయితే క్రియేట్ చేసుకుందాం. నేను ఫైల్ నేమ్ వచ్చేసి maps.html అని ఇస్తున్నాను. ఇప్పుడు బేసిక్ సింటాక్స్ ఆఫ్ HTML అయితే మనం ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ అయిపోయింది. నేను టైటిల్ వచ్చేసి గూగుల్ మ్యాప్ ఇన్సర్షన్స్ అని ఇస్తున్నా. మ్యాప్ ఇన్సర్షన్స్. ఓకే, నెక్స్ట్ బాడీ ట్యాగ్లోకి వెళ్ళి ఒక చిన్న హెడ్డింగ్ ట్యాగ్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం. H1 ట్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. H1 ట్యాగ్లో నేను సింపుల్ టెక్స్ట్ అయితే ఇస్తున్నా. మ్యాప్ ఇన్సర్షన్స్ విత్ HTML. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్గా నేను గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ మ్యాప్స్ ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాను. దాన్ని చూద్దాం. చూడండి, డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ వెబ్సైట్ ఓపెన్ చేసుకునేసాను. ఇక్కడ జస్ట్ నేను ఒక ప్లేస్ సెర్చ్ చేస్తున్నా, తిరుపతి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి. ఓకే, సర్చ్. చూడండి, లెఫ్ట్ సైడ్ తిరుపతికి సంబంధించిన కొన్ని పిక్స్ అలాగే షేర్ బటన్స్ అవన్నీ వచ్చాయి కదా. షేర్ బటన్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ చూడండి ఎంబెడ్ ఏ మ్యాప్ అని ఉందా. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఐఫ్రేమ్ SRC అనేసి ఒక పెద్ద లింక్ అయితే ఉంది కదా. ఇక్కడ మనం కాపీ HTML అని క్లిక్ చేసామంటే కాపీ టు క్లిప్ బోర్డ్. ఓకే, క్లిప్ బోర్డ్ కాపీ అయిపోయింది. జస్ట్ అక్కడ కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ పేస్ట్ చేసామంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా చూడండి ఐఫ్రేమ్ ఆల్రెడీ ఐఫ్రేమ్ సోర్స్ అనేది ఆల్రెడీ అట్లే ఉంది. అట్లా జస్ట్ పేస్ట్ చేసాం అంతే. చెక్ చేద్దాం ఇప్పుడు ఎలా వచ్చింది అనేసి. ఓకేనా? చూడండి, డెస్క్టాప్ మీద ఆల్రెడీ న్యూ ప్రాజెక్ట్ అని ఫోల్డర్ ఉందా, దీంతోనే మనం చేసిన ఫైల్ అయితే ఉంది. మ్యాప్స్ ఓపెన్ చేద్దాం. చూడండి, నీట్గా హెడ్డింగ్ అయితే వచ్చేసింది, మ్యాప్ ఇన్సర్షన్స్ విత్ HTML. అలాగే మ్యాప్ కూడా వచ్చేసింది. చూడండి, ఇక్కడ తిరుపతి మాత్రం కొంచెం డార్క్గా మనకు కనబడుతుంది. తిరుపతి మ్యాప్ కూడా కనబడుతుంది రెడ్ డాట్స్తో. ఓకేనా? ఈ మ్యాప్ను కొంచెం సెంటర్కి తెచ్చేద్దాం. మనం సెంటర్ తేవాలంటే ఏం చేయాలి? ఇన్సైడ్ ది బాడీ ట్యాగ్లోకి వెళ్ళి మనం అలైన్ = సెంటర్ అనే వాల్యూని ఇవ్వాలి. అట్రిబ్యూట్కి అలైన్ అట్రిబ్యూట్కి సెంటర్ అనే వాల్యూ ఇవ్వాలి. సెంటర్. యా, ఇప్పుడేమవుతుంది? బాడీలో ఎలాంటి కంటెంట్ అన్నామని సెంటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, సెంటర్లోకి అయితే వచ్చేసింది. ఈ విధంగా మనం డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి జస్ట్ అక్కడ ప్రొడ్యూసర్ గుర్తుపెట్టుకోండి. షేర్ బటన్ మీద క్లిక్ చేసామా, అక్కడ కాపీ HTML ఉంటుంది. జస్ట్ దాన్ని కాపీ చేసుకొని వెబ్సైట్లో పేస్ట్ చేసేయడమే, అంతే, ఇంకేమీ లేదు. ఓకేనా? ఇప్పుడైతే మనం సెకండ్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? సెకండ్ టాపిక్ ఏమని చెప్పాను? ఫేవ్ ఐకాన్స్. కాబట్టి నేను ఫైల్ నేమ్ కూడా అదే ఇస్తున్నా, favicons.html. ఓకే, ఇప్పుడు మనం బేసిక్ సింటాక్స్ అయితే ఓపెన్ చేసుకునేద్దాం. ఓపెన్ అయిపోయింది. నేను టైటిల్ వచ్చేసి ఎగ్జాంపుల్కి ఇన్స్టాగ్రామ్ అని ఇస్తున్నా. ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి మన కోడ్ని రన్ చేసి చూద్దాం బ్రౌజర్లో. అలాగే మీకు ఫేవ్ ఐకాన్స్ అంటే ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఫేవ్ ఐకాన్స్ ఉంది, ఫైల్ ఓపెన్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూడండి టైటిల్లో ఇన్స్టాగ్రామ్ ఉందా, దాని ముందు ఐకాన్ ఏముంది క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఎర్త్ షేప్లో ఉంది, కానీ యూట్యూబ్ సంబంధించిన యూట్యూబ్ ఐకాన్ ఉంది. ఈ పక్క గూగుల్కి గూగుల్ ఐకాన్ ఉంది. ఓకేనా? ఇది మనకి ఫేవ్ ఐకాన్స్. క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎర్త్ ఉంది కదా, ఎర్త్ ప్లేస్లో మనకి ఇన్స్టాగ్రామ్ ఐకాన్ ఇప్పుడు మనం పెట్టాలి. ఓకేనా? అది మన టార్గెట్. ఓకే, బాడీ ట్యాగ్లో ఏం పెట్టకూడదు. ఓకేనా? మనం ఇప్పుడు టైటిల్లో పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇన్సైడ్ ఆఫ్ ది హెడ్ ట్యాగ్లోనే మనం ఇది చేయాలి. ఓకేనా? లింక్, దానికి మనం యూజ్ చేయాల్సింది ఏంటి? లింక్ ట్యాగ్. ఓకేనా? లింక్. దాంట్లో ఉన్న ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటి? REL అంటే రిలేషన్. అసలు ఏం రిలేషన్ ఇది అంటే ఐకాన్.
ఐకాన్స్ కదా మనం పెట్టాలనుకుంటున్నాం. ఐకాన్ రిలేషన్ అంటే మన ఎక్స్టర్నల్గా అంటే ఇది ప్రోగ్రామ్కు బయట అంటే బాడీకి బయట పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇది లింక్ ట్యాగ్లోనే మనం చేయాలి. రిలేషన్ ఐకాను అలాగే టైప్ కూడా ఇవ్వాలి. టైప్ ఏంటి, ఒక ఇమేజ్నే కదా మనం పెట్టాలనుకుంటున్నాం. ఈ ఫార్మెట్ మాత్రం చేంజ్ అవ్వదు. అంటే నువ్వు ఫేవ్ ఐకాన్స్ పెట్టాలంటే ఫార్మెట్ ఇదే. ఓకేనా, ఖచ్చితంగా నువ్వు ఇదే ఫాలో అవ్వాలి. ఇమేజ్ x-icon. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక అట్రిబ్యూట్, థర్డ్ అట్రిబ్యూట్ మనం యూజ్ చేయాలి. ఆ థర్డ్ అట్రిబ్యూట్ ఏంటంటే href. ఒకసారి బాగా గుర్తు చేసుకోండి. href మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, యాంకర్ ట్యాగ్. ఇన్సైడ్ ఆఫ్ ది యాంకర్ ట్యాగ్లో మనం hrefని అయితే యూజ్ చేస్తాం. ఓకేనా, href అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ లొకేషన్ అక్కడ పేస్ట్ చేసేస్తామంటే ఆ ఇమేజ్ అక్కడ మీ సెట్ అయిపోతుంది అంతే. చూడండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉందా, ఒకసారి ఓపెన్ చేసుకుందాం. చూడండి, ఫేవ్ ఐకాన్స్లో ఇప్పుడు ఈ ఇమేజ్ని అయితే మనం సెట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనం చూడండి, జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చామంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోతుంది. ప్రాపర్టీస్. ఇప్పుడు మనం లొకేషన్ అయితే కాపీ చేసుకుందాం, పేస్ట్ చేసేద్దాం అక్కడికి వెళ్ళి hrefలో. నెక్స్ట్ ఆ ఫోటో యొక్క నేమ్, ఆ ఫైల్ యొక్క నేమ్ Instagram 39555024 అని ఉంది. దాన్ని కాపీ చేసుకుందాం. జస్ట్ అక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ అలాగే ఫార్మెట్ చూసుకోండి, png. అంతే. ఇప్పుడు చూడండి, ఒకసారి మనం చూద్దాం అసలు ఏమైనా చేంజ్ వచ్చిందా లేదా ఆ ఫేవ్ ఐకాన్స్లో అనేసి. చూడండి, ఇప్పుడు రీఫ్రెష్ చేయక ముందు నార్మల్గా ఎర్తలాగే ఉంది, కానీ రీఫ్రెష్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్లోకి అయితే మనకు మారిపోయింది. ఓకేనా, ఈ విధంగా మనం ఈజీగా మనం ఫేవ్ ఐకాన్స్ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. లింక్ అనే ట్యాగ్లో రిలేషన్ ఐకాను, టైప్ ఇమేజ్ x-icon. నెక్స్ట్ hrefలో నువ్వు ఏ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నావు అనేసి లొకేషన్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా నీ అఫీషియల్గా అయితే చూడండి, అఫీషియల్గా ఉందా కొంచెం ఇలా మనకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసేయండి. నేను మీకు రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా, ఇక రాబోయే వీడియోస్ ఎంతో ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి. ఓకే, స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.